ముగింపు దశకు వచ్చింది కాబట్టి మండల పార్టీ అధ్యక్షుడు పొన్నం కోటేశ్వరరావు ఎవరైతే బాధ్యత కలిగిన మంత్రి ఉన్నారో ఆ శాఖకి నారా లోకేష్ వెంటనే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, అలానే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే చెల్లించాలని, అలానే నిరుద్యోగ వృత్తి ఏదైతే ఎన్నికలప్పుడు సూపర్ 6 హామీల్లో భాగంగా ఇచ్చారో నెలకు 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి సుమారుగా 40,000 ఇప్పటికే ఇవ్వాల్సి ఉంది. అన్ని బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 2వ రోజు నిరాశ శిబిరంలో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 3వ రోజు ఆఖరి రోజు ఇక్కడున్న అందరూ కూడా వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా రేపు ఉదయం 9:30కి సంఘీభావం ప్రకటించడం కోసం ఇదే వేదిక దగ్గర రండి. రేపు వచ్చే మండలం అలానే జగ్గపేట మండలం 2 మండలాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, యువకులు, విద్యార్థులు అలానే నిరుద్యోగ యువకులు కూర్చుంటారు కాబట్టి వారందరికీ కూడా సంఘీభావం ప్రకటించడం కోసం రేపు ఉదయం 9:30 కల్లా ఇక్కడున్న అందరూ కూడా వచ్చి సంఘీభావం ప్రకటించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలానే రేపు సాయంత్రం 4:30కి ముగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ముగింపు కార్యక్రమానికి కూడా హాజరై రేపు దీక్షలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ఆఖరి ప్రోగ్రాం 10వ తారీఖు అంటే సోమవారం మీ అందరికీ కూడా ఇదే ఆహ్వానం. పార్టీ కార్యాలయం దగ్గరికి ఉదయం 9 గంటలకల్లా రండి. పెద్ద ఎత్తున ర్యాలీ జగ్గపేట పట్టణంలో జరగబోతా ఉంది. ఆ ర్యాలీకి మీ గ్రామాల నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి కనీసం 20 పార్టీగా పాల్గొనాలని, దాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఉదయం 9 గంటలకల్లా జగ్గపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి రావాలని చెప్పి పిలిపిస్తూ ఇప్పుడు ముగింపు నిమ్మరసం ఇచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి శిబిరంలో కూర్చున్న ప్రతి నాయకులు లోకేష్ వెంటనే